హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, వినాయకుడిని పెట్టామని చెప్పాం గదండీ! మా అపార్ట్మెంట్‌లో కింద పెట్టుకున్నామనమాట. ఇది థర్డ్ డే వీడియో అనమాట. నేను అప్‌లోడ్ చేయలేదండి థర్డ్ డే నుంచి. ఎందుకంటే హెల్త్ బాలేదండి. హెల్త్ బాలేదంటే బాడీ పెయిన్స్ అనమాట. చాలా స్ట్రెయిన్ అయిపోయాననమాట. మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువైపోయినియి. అందుకనే కాస్త రెస్ట్ తీసుకుందాము. పైగా నేంటంటే డబ్బింగ్ చెప్దాంలే అనుకునే టైంకి మా హ్మ్, గల్లీలో వినాయకుడిని తీసుకొనెళ్తా ఉంటారు కదండీ! మూడో రోజు నుంచి తీసేస్తూ ఉంటారు కదా! ఇంగా ఆ చప్పుడనమాట. బాగా చప్పుడు. పగలు చెప్దామని జెప్పేసి అనుకుంటేనేమో ఆహ్, మాకు ఇంటి ముందు 2 చోట్ల ఇట్లా వర్క్ జరుగుతుంది అనమాట. ఆ వర్క్ సౌండ్స్ అనమాట పగలు. నైట్ చెప్దామంటే నైటేమో వినాయకుడిని తీసేస్తున్నారు కదండీ! ఇంకా ఆ సౌండ్ ఎక్కువైపోతుందన్నమాట. మాక్సిమం 12 గంటల వరకు చూస్తున్నాను. వెయిట్ చేస్తున్నాను. కొంచెం సౌండ్స్ ఏమైనా తక్కువవుతాయేమోనని నైటు. ఇక లేదండి. హాఫ్ అన్ అవర్‌కి, 1 అవర్‌కి ఎళ్తూనే ఉంటాయనమాట. ఇంకా తర్వాతయితే మనం నిద్రలోకి జారుకుంటాం కాబట్టి, ఇంకా కుదరలేదు. పైగా బాడీ పెయిన్స్ బాగా విపరీతమైన బాడీ పెయిన్స్ అనమాట. సర్లే ఇంకొక 4 రోజులు రెస్ట్ తీసుకొని మీకు అప్‌లోడ్ చేద్దాంలే అని చెప్పేసి ఈరోజు నేను అప్‌లోడ్ చేస్తున్నానండి. కొంచెం లేట్‌గా అయినా సరే. ఇది చూసారు గదండీ! ఈ వీడియో అనేది మూడో రోజనమాట. మూడో రోజు పూజ ముగించుకొని, ఇదిగోండి చూసారు కదా! హారతి గూడా ఇచ్చేస్తున్నామనమాట. ఇంకా మూడో రోజే అన్నదానంలాగా గూడా పెట్టుకున్నామండి. ఇది అన్నదానం అని గూడా అనగూడదు. మా అపార్ట్‌మెంటోళ్ళమి ఆహ్, ఒక ఇంటికి 2 ఐటెమ్స్ చొప్పున తెచ్చుకొని కిందే అందరం కలిపి తిందామన్నట్టు అనుకున్నామనమాట. అన్నదానం అనైతే అనరండి. ఏంటంటే అందరం కలిసాం గాబట్టి రేర్‌గా ఎందుకంటే ఎవరికీ పెద్దగా టైం ఉండదండి. కొంతమంది జాబ్ చేసేటోళ్ళే ఉంటారు కాబట్టి ఎప్పుడో ఒకసారి మేము కలిసేది. అందుకని చాలా రోజులయిందని చెప్పేసేసి అందరం 2 ఐటెమ్స్ అనుకోని, ఇంకా అక్కడే తిందామన్నట్టుగా అనుకున్నామనమాట. ఇది మూడో రోజనమాట అండి. ఇంకా 2 ఐటెమ్స్ అయితే వండి తీసుకొచ్చాము. ఏమేమి వండామనేది మీకు తర్వాత చూపిస్తానండి. ముందుగా అయితే మా వినాయకుడిని చూసేసేయండి. మా బుజ్జి వినాయకుడనమాట. చూసారు గదా! ఎంత అందంగా ఉన్నారో. చూసారండి? నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. అలంకరించుకుంటం గూడా చాలా బాగా అనిపిచ్చింది. ఇదిగోండి చూసారు గదా! ఈ విధంగా. మూడో రోజు కూడా డ్రెస్ కోడ్ పెట్టుకున్నామండి మేము లేడీస్ అందరము గూడా. క్రీమ్ కలర్ వేసుకురావాలని జెప్పేసి అనుకున్నాము. అట్లాగే ఇంచుమించు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఓకే అనుకోని ఇంకా క్రీమ్ కలర్ అయితే కట్టుకొనొచ్చామనమాట శారీస్. 5 రోజులు పెట్టామండి. 5 రోజులు గూడా రోజుకొక కలరు శారీ అన్నట్టు అనమాట. డ్రెస్ కోడ్ పెట్టుకున్నామనమాట. ఇంక మూడో రోజైతే క్రీమ్ కలర్ అనుకున్నాం. చాలా సెట్ అయిందండి. క్రీమ్ కలర్ అయితే చాలా డీసెంట్‌గా, ప్లెజెంట్‌గా అట్లా అనిపించిందనమాట ఈ కలరు. ఇక్కడ చూసారు గదండీ! తీర్థం అయితే తీసుకుంటున్నాము ఇక్కడ. ప్రతి సంవత్సరం కంటే గూడా ఈ సంవత్సరం ఇంకా జరిగిందండి. పూజేంటి, అలంకరణ ఏంటి గూడా ప్రతి ఒక్కళ్ళ చెయ్యి పడి చాలా చక్కగా చేసుకున్నామనమాట. చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిచ్చింది. చాలా చేసుకున్నామని చెప్పేసేసి మీకింతకు ముందు వీడియోలో గూడా మీకు చెప్పానండి. ఈ వీడియో కాకుండా ఇంతకు ముందు వీడియోలు ఎవరైనా చూడకపోతే గనక ఇంతకు ముందు వీడియో 2 వీడియోలండి. ఆల్రెడీ పెట్టాను. పందిరి వేసిన దగ్గర నుంచి గూడా వీడియో షూట్ చేసి పెట్టాననమాట. 2 వీడియోలున్నాయి. మీరు చూడండి ఒకసారి. అందరం గూడా ప్రతి ఒక్కళ్ళ చేయి పడిందని చెప్పాను కదండీ! అన్నీ గూడా క్లిప్పింగ్స్ అన్నీ గూడా నేను ఆహ్, చాలా భద్రంగా దాచుకున్నాననమాట. నేను ఈ వీడియోలో అప్‌లోడ్ చేయటం కాకోకుండా నేనొక పెన్ డ్రైవ్‌లో గూడా నేనన్నీ గూడా వన్ బై వన్ అనేది నేను చేసి పెట్టుకున్నానండి. చాలా బాగా అనిపిచ్చిందనమాట. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా గుర్తుకొచ్చినప్పుడు అయి చూసుకోవటానికి చాలా మెమొరీగా ఉంటుంది గదండీ! మా అపార్ట్మెంట్‌లో చిన్న ఫంక్షన్ అయినా సరే న్యూ ఇయర్ గాని ఇట్లాంటిది ఏదైనా అయినా సరే నేను ప్రతి ఒక్కటి కూడా సేవ్ చేసుకొని పెన్ డ్రైవ్‌లో పెట్టుకుంటానండి. అన్ని క్లిప్పింగ్ ఒక్కోటి తీసుకుంటాం గదండీ! అన్నీ వరుస పెట్టి జాయిన్ చేసుకొని ఒక వీడియోలాగా చేసుకుంటాననమాట. ఒకసారి పాత వీడియోలు చూడకపోతే ఒకసారి చూడండి. 2 వీడియోలు గూడా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చూసారు గదండీ! మేము ఏమేమి తీసుకొచ్చామనేది. ఇదిగోండి నేనైతే పులిహోర తీసుకొచ్చాను. ఇది అట్లాగే నేను టమాటా పచ్చడి తీసుకొచ్చాను. ఇదిగోండి టమాటా పచ్చడైతే నేను తీసుకొచ్చాననమాట. ఈ 2 ఐటెమ్స్ నేను చేసుకొచ్చాను. ఇగోండి కొంతమందయితే వైట్ రైసు, బగారన్నం ఒకళ్ళు తీసుకొచ్చారు. ఒకడైతే సాంబార్ తీసుకొచ్చారండి. ఇదిగోండి ఇంకొకళ్ళైతే స్వీటును ఇంకా చోలే కర్రీ తీసుకొచ్చారు ఒకళ్ళు. ఇంకొకళ్ళైతే మసాలా వంకాయి, అలాగే సాంబార్ తీసుకొచ్చారు. ఇంకొకళ్ళు బగారన్నం, వైట్ రైస్ అని చెప్పాను గదా! ఇంకొకళ్ళొచ్చేసి ఆలు బజ్జీ అండి. ఆలు బజ్జీ అలాగే పూరీలు గూడా తీసుకొచ్చారనమాట. అవి గూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదైతే చోలే కర్రీ అనమాట.
ఇదిగోండి ఇక్కడేమో బగారా అన్నము. మా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కటి నేను వీడియో షూట్ చేస్తుంటే చూపిస్తున్నారు. ఇదిగోండి బగారా అన్నం అనమాట. బగారా అన్నము అదే అలాగే కర్డ్ రైస్ ఒకళ్ళు తెచ్చారనమాట. వైట్ రైస్, కర్డ్ అనేది ఒకళ్ళు తెచ్చారు. ఓకేనండి. ఇదిగోండి ఆలు బజ్జీ అండి. ఆలు బజ్జీ అలాగే పూరి అయితే ఒకళ్ళు తెచ్చారు. ఈ 2 ఐటెమ్స్ ఒకళ్ళనమాట. అట్లా 2 ఐటెమ్స్ చేసుకొచ్చారనమాట. ఇదిగోండి పూరీను అలాగే ఆలు బజ్జీ అనమాట ఒకళ్ళది. ఇలా ఈ విధంగా ఈసారైతే ఇలా చేసుకున్నామనమాటండి. న్యూ ఇయర్‌కి కూడా అప్పుడప్పుడు చేస్తామండి. ఈ మధ్యన కొంచెం ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలు కొంచెం చేసుకోలేదు. కొంచెం కుదరలేదనమాట. ఒక్కొక్కళ్ళు ఊర్లో ఉండకపోవటము, ఒక్కొక్కళ్ళేమి కొంచెం బిజీగా ఉండి కుదరలేకపోవటము, లేదంటే ఎవరైనా చుట్టాలు రావటం ఇట్లా జరిగిందనమాటండి. అందుకని కుదరలేదు. చేసుకున్నప్పుడు మాత్రం ఇంటికి 2 ఐటెమ్స్ చొప్పున ఇట్లా చేసుకొని ఎంజాయ్ చేస్తామనమాట. అవన్నీ గూడా నేను దాచిపెట్టుకుంటానండి వీడియోలో. ఇది చూసారు గదండీ! ఇక్కడ ప్రసాదాలుగా ఇక్కడ కొంతమందయితే కుడుములు చేసుకొచ్చారు. కొంతమంది శనగలు, కొంతమంది అటుకులతో స్వీట్ చేస్తారు కదండీ! అవి కూడా తీసుకొచ్చారనమాట. అంటే ఈ పులిహోర, బగారన్నం ఇయి కాకోకుండా ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలనమాట ఇవి. ఇవి తీసుకొచ్చాము. ఇదిగోండి చూసారు గదా! పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపు తర్వాత అండి ఇదిగోండి ఇంక అందరికి కూడా పంచుతున్నారనమాట ప్రసాదాలు. ఇదిగోండి. అందరు తెచ్చినయి గూడా పేపర్ ప్లేట్స్‌లో కొంచెం కొంచెంగా పంచుతున్నారండి. ఇదిగోండి. ముందైతే ప్రసాదాలు పెట్టేసిందే కాసేపు పిల్లలు కూడా డాన్స్ చేశారండి. పిల్లలు తిన్న తర్వాత వాళ్ళు డాన్స్ చేశారు. చేసిన తర్వాత ఇక పెద్దవాళ్ళకి పెట్టామనమాట. ఆహ్ ఇంక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇదిగోండి చూసారు గదా! కొన్ని ఫోటోస్ అయితే దిగామండి. రోజు గూడా కొన్ని ఫోటోస్ దిగుతున్నాము. ఇదిగోండి ఈ విధంగా కొన్ని ఫోటోస్ అయితే దిగాము. మేము దిగిన తర్వాత జెంట్స్ అలాగే పిల్లలు గూడా దిగారండి. ఇదిగోండి జెంట్స్ అనమాట. ఇదిగోండి ఈ విధంగా కొంతమందయితే రాలేకపోయారనమాట అండి. ఇదిగోండి ఈ విధంగా జెంట్స్ దిగిన తర్వాత పిల్లలు గూడా ఆడపిల్లలందరూ గూడా దిగారండి. ఇదిగోండి మా అపార్ట్‌మెంట్‌లో ఉన్న పిల్లలనమాట. ఇదిగోండి. చక్కగా దిగారనమాట పిల్లలు. ఇదిగోండి. ఈ విధంగా ఈ ఫోటోలు దిగేసిన తర్వాత కొంతమంది పిల్లలైతే డాన్స్ చేశారండి. ఆడపిల్లలు గూడా చేశారు. మరి ఆ క్లిప్పింగ్స్ అయితే నా దగ్గరికి రాలేదండి. ఇంకెవరి ఫోన్‌లోనన్నా ఉన్నాయేమో! ఇప్పుడైతే నాకు అడిగి తీసుకునేంత టైం గూడా లేదు గదా! ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్తున్నాను. మళ్ళీ కొంతసేపు ఉంటే గనక మళ్ళీ సౌండ్స్ స్టార్ట్ అయిపోతాయనమాట. ఇంక అందుకే నేను ఎవరికీ ఫోన్ చేయలేదు. ఉన్న వరకు నేను యాడ్ చేసి నేను మీకు వీడియోగా అప్‌లోడ్ చేస్తున్నాను. ఆడపిల్లలైతే డాన్స్ చేశారండి. చాలా చేశారనమాట. అది నా ఫోన్‌లో అయితే లేవు. ఇంకా తర్వాత ఒక అరగంట, గంట తర్వాత చూసారు గదండీ! ఇంకా పిల్లలకిను అలాగే జెంట్స్‌కి కూడా ముందు వడ్డిచ్చేస్తున్నారు. ఇదిగోండి ఈ విధంగా. ఇదిగోండి. ఒక్కొక్కటి ఇట్లా పెడుతూ వడ్డిచ్చేస్తున్నారనమాట. ఫ్రైడ్ రైస్‌లో పెడదాంలెండి. పూరి కర్రీ ఇది తింటాను. అదా? ఆంటీ ఫోన్ ఎక్కడ పెట్టాలి ఆంటీ? అయిపోయిందా నాన్న? లక్కీ వేరే ఫోన్ స్వీట్ వేసి ఇచ్చేదా? పెట్టేయండి. స్వీట్ పెట్టేసేయండి. దాంట్లో పెట్టేసి నువ్వు వెళ్ళి ఇచ్చేసే తల్లి. విన్నారు గదా! ఎలా మాట్లాడుకుంటూ హడావిడిగా మాట్లాడుకుంటూ ఇట్లా వడ్డిచ్చేస్తున్నామనమాట. ఇంకా కొంచెం వాయిస్ మీకు వినిపిద్దాం అనుకున్నాను. సౌండ్స్ బయట నుంచి వచ్చే సౌండ్స్ బాగా ఎక్కువైపోయినాయనమాట అండి. అది వినాయకుడిని పెట్టే దగ్గర మైక్ పెడుతూ ఉంటారు కదండీ! ఆ సౌండ్స్ బాగా వినపడుతున్నాయనమాట. అందుకని అవి మాత్రం కట్ చేసి ఉన్న వరకు మాత్రం నేను మీకు కొంచెం వాయిస్ వినిపిస్తే బావుంటదన్నట్టుగా వాయిస్ వినిపిస్తున్నాను. ఇక్కడ చూసారు గదండీ! ముందైతే పిల్లలకి, జెంట్స్‌కైతే పెట్టేస్తున్నారు. ఆ తర్వాత లాస్ట్‌లో అయితే మేము తిన్నామండి. ఇప్పుడు గూడా కొంచెం పిల్లలు డాన్స్ చేస్తూనే ఉన్నారు. పెద్దవాళ్ళు జెంట్స్ తినేంత వరకు గూడా ఇదిగోండి పిల్లలు డాన్స్ చేస్తున్నారు. మీరు గూడా ఒకసారి వినండి. బయట మ్యూజిక్ ఎక్కువ రాగూడదు అని అంటారు కదండీ! యూట్యూబ్‌లో ఎక్కువ మనం యూజ్ చేయకూడదు కాబట్టి నేనేదో కొంచెం బిట్ వరకు నేను మీకు వినిపిచ్చాను. మళ్ళీ ఇంకొక బిట్ వినిపిస్తానండి. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ స్ట్రైక్స్ పడే అవకాశం ఉంటుంది గదా! చూసారు గదండీ! పిల్లలు ఈ విధంగా డాన్స్ చేసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేశారనమాట. ఆడపిల్లలు గూడా వేశారని చెప్పాను గదండీ! ఆ క్లిప్పింగ్ అయితే నా దగ్గరికి రాలేదండి. ఇంకా నాకు టైం లేక ఎవరిని అడిగి తీసుకోలేదు. చూసారు గదండీ! ఈ విధంగా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. పిల్లలు గూడా తిన్న తర్వాత ఇక లాస్ట్‌లో మేము తిన్నామనమాట. ఇదిగోండి ఈ విధంగా
తిన్నాము. టేస్ట్ అయితే అందరియి గూడా చాలా బాగా కుదిరినాయండి. ఇది బావుంది, ఇది బాలేదని లేదు. ఒక్కొక్కసారి ఎందుకనో మనం దేవుళ్ళ దగ్గర చేసే వంటలు చాలా చాలా టేస్టీగా కుదురుతాయండి. అమ్మ వాళ్ళ దగ్గర గూడా ఒక్కొక్కసారి మనం మొక్కుకొని చేస్తూ ఉంటాం గదండీ! అవి కూడా చాలా బాగా కుదురుతాయనమాట. ఈరోజు గూడా అంతే. మేము గూడా అదే అనుకున్నాం. చాలా బాగా కుదిరినాయని జెప్పేసి అనుకున్నామనమాట. చూసారు గదండీ! ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్‌ని నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి.